హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే మన వీడియోస్ ప్రతిరోజు పెట్టినవి మీకు నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. టుడే డైలీ కరెంట్ అఫైర్స్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే 28 మే 2021 గురించి మనము తెలుసుకుందాము. నెక్స్ట్ ఏపీఎస్సీ జాబ్స్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామంటున్నారు. కాబట్టి మీరైతే ఎగ్జామ్స్ వచ్చే వరకు అలాగే నోటిఫికేషన్స్ వచ్చే వరకు అప్పుడు చదువుతాము అని ఉండకండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ కూడా స్టార్ట్ చేయండి. అలాగే మన విద్య ఛానల్, అలాగే మన విద్య యాప్ అండ్ వెబ్సైట్, ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతాయి. వీటన్నిటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఒకసారి విజిట్ అయితే చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి, లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉంటాయి. సో మీరు దాంట్లో వెతకండి. అలాగే మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరపబడుతున్నాయి. ఇవి టోటల్గా ఆన్లైన్ పరీక్షలు, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో కూడా ఉంటాయి. మొత్తం 25 మార్క్ టెస్ట్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్తో ఈ మార్క్ టెస్ట్ అనేవి నిర్వహించబడుతున్నాయి ఫ్రెండ్స్. దీని మీద మీకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, దాని ద్వారా మీరు వెబ్సైట్స్కి వెళ్ళొచ్చు. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెంప్ట్ చేయండి. లాస్ట్ క్లాస్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అయితే మీకు అడిగాను, అదేంటో ఒకసారి చూసుకుందాము. ఎక్కువ కాలం మన్నికగా ఉండే శరీర భాగం ఏది? ఎక్కువ కాలం మన్నికగా ఉండే శరీర భాగం ఏది? ఏ ఎముక, బి కండరాలు, సి దంతం, డి వెంట్రుకలు. ఎముక, కండరాలు, దంతం, వెంట్రుకలు. వీటిలో ఏది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది అంటే వెంట్రుకలు. వెంట్రుకలు అనేవి చాలా కాలం వరకు మన్నికగా ఉండే శరీర భాగంగా మనము చెప్పుకోవచ్చు. టుడే క్వశ్చన్ని కనుక మనం చూసుకున్నట్లయితే నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? నలంద విశ్వవిద్యాలయం యొక్క స్థాపకుడు ఎవరు అంటే నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? ఫస్ట్ వన్ అశోకుడు, సెకండ్ వన్ రెండవ సముద్రగుప్తుడు, థర్డ్ వన్ కుమారగుప్తుడు, ఫోర్త్ వన్ శ్రీముఖుడు. వీళ్ళ నలుగురిలో ఎవరు ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు అనేది మీకు తెలిసినట్లయితే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అంటే రేపటి వీడియోలో నేను దీనికి మీకు ఆన్సర్ వచ్చేసి చెప్తాను ఫ్రెండ్స్. సో టుడే కరెంట్ అఫైర్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియామకం. కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఎవరిని నియామకం జరిగింది అంటే అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియామకం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఛత్తీస్గఢ్ కేడర్కు చెందినటువంటి ఈయన ఏ కేడర్కు చెందారు అంటే ఛత్తీస్గఢ్ కేడర్కు చెందినటువంటి 1987వ బ్యాచ్ తెలుగు ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఏ కేడర్కు చెందిన వాళ్ళంటే ఛత్తీస్గఢ్ కేడర్కు చెందినటువంటి ఆయన. అలాగే ఏ బ్యాచ్ అంటే 1987వ బ్యాచ్. అలాగే తెలుగు ఐఏఎస్ అధికారి అయినటువంటి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా నియామకం జరిగింది. ప్రస్తుతం ఆ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అనూష్ వాధ్వాన్ జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన అనంతరం సుబ్రహ్మణ్యం ఆ బాధ్యతలు చేపట్టేంత వరకు ఆయన వాణిజ్య శాఖ ఓఎస్గా వ్యవహరిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఆ శాఖ కార్యదర్శిగా ఎవరు ఉన్నారు అంటే అనూష్ వాధ్వాన్ ఉన్నారు. ఈయన ఎప్పుడు ఉద్యోగ విరమణ చేస్తారంటే జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేస్తారు. సో ఇతను జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయగానే కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఎవరు ఎన్నిక అవుతారు అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి నియామకం అయితే తర్వాత జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ఆ రాష్ట్ర విభజన ఆర్టికల్ 370 రద్దు సమయంలో కీలక పాత్ర పోషించారు. ఈ యొక్క సుబ్రహ్మణ్యం అనే అతను ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు. అలాగే ఆ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలో కీలక పాత్ర పోషించారు. మనం అప్పుడు చూసుకున్నాం కదా, ఆర్టికల్ 370 గురించి విన్నాం కదా. సో అది రద్దు చేసేటప్పుడు ఈ సుబ్రహ్మణ్యం గారు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే FIH ప్రెసిడెంట్ అవార్డును అందుకోనున్న ASVK పాండియన్.
FIH ప్రెసిడెంట్ అవార్డుని ఎవరు అందుకొనున్నారు అంటే ASVK పాండియన్ అనే అతను అందుకొనున్నారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ ప్రైవేట్ కార్యదర్శి IAS అధికారి అయినటువంటి కార్తికేయ పాండియన్ FIH ప్రెసిడెంట్ అవార్డుకు ఎంపిక చేసింది. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే నవీన్ పట్నాయక్ గారు, అలాగే ప్రైవేట్ కార్యదర్శి IAS అధికారి అయినటువంటి కార్తికేయ పాండియన్ అనే అతను FIH ప్రెసిడెంట్ అవార్డుకు ఎంపిక చేయడం అయితే జరిగింది. ఒడిశాలో ఈవెంట్లను మరియు హాకీని ప్రోత్సహించినందుకు ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు లభిస్తుంది. ఈయనకు ఎందుకు ఈ అవార్డు లభిస్తుంది అంటే ఒడిశాలో ఈవెంట్లను మరియు హాకీని ప్రోత్సహించినందుకు ఈ యొక్క ASVK పాండియన్ గారికి ఈ FIH ప్రెసిడెంట్ అవార్డు అయితే అందుకుంటున్నారు ఫ్రెండ్స్. వర్చువల్గా జరిగినటువంటి 47వ FIH కాంగ్రెస్ సమావేశము ముగింపు రోజున అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH పాండియన్ను ఈ అవార్డును అందజేస్తున్నారు. వర్చువల్గా జరిగినటువంటి 47వ కాంగ్రెస్ సమావేశం ముగింపు రోజున అంతర్జాతీయ హాకీ సమాఖ్య అంటే FIH కు ఈ పాండియన్ను అవార్డుకు అందజేస్తున్నారనమాట. ఈ పాండియన్కు ఈ యొక్క FIH అవార్డును అందజేయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, పాండియన్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం అయినటువంటి 5T ఇనిషియేటివ్, టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ, టీమ్ వర్క్ మరియు టైమ్ లీడింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్లో కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఈ యొక్క పాండియన్ అయినటువంటి ఆయన టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ, టీమ్ వర్క్ మరియు టైమ్ లీడింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఈయన కార్యదర్శిగా పనిచేయడం అయితే జరుగుతుంది. ఒడిశా రాష్ట్ర రాజధాని ఏది అంటే భువనేశ్వర్. అలాగే ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే నవీన్ పట్నాయక్ గారు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే గణేషీ లాల్ అనే అతను ఒడిశా రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం అయితే పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో మొదటి మహిళా కమాండింగ్ ఆఫీసర్గా వైశాలి సురేంద్ర చంద్ర హివాసేన్ను నియామకం జరిగింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో మొదటి మహిళా కమాండింగ్ ఆఫీసర్గా ఎవరి నియామకం జరిగింది అంటే వైశాలి సురేష్ చంద్ర హివాసేనుని నియామకం జరిగింది. వైశాలి సురేష్ చంద్ర హివాసేను నియామకం అయితే జరిగింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO ఫుల్ ఫామ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భారతదేశ చైనా సరిహద్దుల్లో ముందుకు కనెక్టివిటీని అందించే బాధ్యత కలిగినటువంటి రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ RCC యొక్క మొదటి మహిళా కమాండింగ్ ఆఫీసర్గా CO వార్ధా నుండి వైశాలి సురేష్ చంద్ర హివాసేనుని నియమించడం అయితే జరిగింది. మహారాష్ట్రకు చెందినటువంటి వైశాలి సురేష్ చంద్ర హివాసేను మొదటిసారిగా నియమితులైన మహిళా కమాండింగ్ ఆఫీసర్గా ఈ యొక్క గౌరవం దక్కింది. మొదటి మహిళా కమాండింగ్ ఆఫీసర్గా ఎవరికి ఈ యొక్క గౌరవం దక్కింది అంటే మహారాష్ట్రకు చెందినటువంటి వైశాలి సురేష్ చంద్ర హివాసేను అనే మహిళకు ఈ యొక్క అవార్డు అనేది దక్కింది, ఈ యొక్క గౌరవం అనేది దక్కింది ఫ్రెండ్స్. ఆమె ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణ బాధ్యతలను చూస్తున్నారు. ప్రెసెంట్ ఆమె ఏం చేస్తున్నారంటే భారత్ చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణ బాధ్యతలను చూడటం అయితే జరుగుతుంది. అలాగే BROలో మరియు కార్గిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. ఈమె ఇంతకు ముందు BROలో మరియు కార్గిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా కూడా సివిల్ ఇంజనీరింగ్గా కూడా పనిచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనా బృందంలో మరో భారతీయ వ్యక్తికి కీలక పదవి దక్కింది. అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే జో బైడెన్. ఈ యొక్క జో బైడెన్ పాలనా బృందంలో మరో భారతీయ వ్యక్తికి, ఇంకొక భారతీయుడైనటువంటి ఒక వ్యక్తికి ఒక కీలకమైన పదవి అంటే ముఖ్యమైన పదవి అయితే రావడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనా బృందంలో భారతీయ మూలాలున్నటువంటి మరో వ్యక్తికి కీలక పదవి లభించింది. గత 20 ఏళ్లుగా పలు కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు, అమెరికా ప్రభుత్వ విభాగాలకు సలహాదారుగా వ్యవహరించినటువంటి అరుణ్ వెంకట్రామన్ను US విదేశీ వాణిజ్య సేవల డైరెక్టర్ జనరల్గా నియమించనున్నట్లు జో బైడెన్ వెల్లడించారు. ఎవరిని నియమించనున్నట్లు ఈ జో బైడెన్ వెల్లడించారు అంటే అరుణ్ వెంకట్రామన్ను. గత 20 ఏళ్లుగా ఈ అరుణ్ వెంకట్రామన్ అనే అతను అంతర్జాతీయ సంస్థలు, పలు కంపెనీలు, అమెరికా ప్రభుత్వ విభాగాలకు సలహాదారుగా అయితే వ్యవహరించడం జరిగింది. దీంతో పాటు వాణిజ్య విభాగానికి చెందినటువంటి గ్లోబల్ మార్కెట్కు అసిస్టెంట్ సెక్రటరీగా కూడా ఆయన ఎంపిక చేయనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు తెలిపాయి. శ్వేతసౌధం అంటే తెల్లని ఇల్లు వర్గాలు తెలిపాయి. ఈ యొక్క జో బైడెన్ ఉండే హౌస్ని శ్వేతసౌధం అంటారు కదా. దీంతో పాటు వాణిజ్య విభాగానికి చెందినటువంటి గ్లోబల్ మార్కెట్కు అసిస్టెంట్ సెక్రటరీగా కూడా ఈ యొక్క అరుణ్ వెంకట్రామన్ను నియామకం చేయనున్నట్లు జరిగింది.
చెప్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య విషయాల్లో వెంకట్రామన్కు అపార అనుభవం ఉంది. ఈ యొక్క వెంకట్రామన్కు అంతర్జాతీయ వాణిజ్య విషయాల్లో చాలా అనుభవమే ఉంది. ఒబామా ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ వాణిజ్య పాలనా విభాగ డైరెక్టర్గా, ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో అమెరికా తరపున అసోసియేట్ జనరల్గా కూడా వ్యవహరించడం జరిగింది. అసోసియేట్ జనరల్ కౌన్సిలర్గా కూడా ఈ యొక్క అరుణ్ వెంకట్రామన్ గారు వ్యవహరించడం జరిగింది. అమెరికా దేశ రాజధాని ఏది అంటే వాషింగ్టన్ DC. అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ DC. అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే 46వ జో బైడెన్. అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు అంటే 46వ అతను జో బైడెన్ అనే అతను ఉన్నారు. అలాగే అమెరికా దేశ ఉపాధ్యక్షులు ఎవరు అంటే 49వ వ్యక్తి కమలా హ్యారిస్ అనే ఆవిడ అమెరికా దేశ ఉపాధ్యక్షులుగా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పథకం గెలుచుకున్న లాల్ రేణుంగా స్నాచ్. ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఎవరు రజత పథకం గెలుచుకున్నారు అంటే నలాల్ రేణుంగా స్నాచ్ రజత పథకం తీసుకోవటం జరిగింది. ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత క్రీడాకారుడు జెరెమీలాల్ రేణుంగా స్నాచ్ వ్యక్తిగత విభాగంలో రజత పథకం సాధించారు. ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత క్రీడాకారుడు అయినటువంటి జెరెమీలాల్ రేణుంగా స్నాచ్ వ్యక్తిగత విభాగంలో రజత పథకం గెలుచుకున్నారు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మిజోరాం లిఫ్టర్ జెరెమీ 67 కేజీల విభాగంలో ఓవరాల్గా 300 కేజీలు స్నాచ్ 135 ప్లస్ క్లీన్ అండ్ జర్క్ 165 బరువెత్తి 4వ స్థానంలో నిలిచారు. ఓవరాల్ ఓజ్బెక్ టర్కీ 317 కేజీలు, ఆక్మోల్డా కజకిస్తాన్ 308 కేజీలు, యూసుఫ్ టర్కీ 308 కేజీలు స్వర్ణ, రజత, కాంస్య పథకాలు నెగ్గారు. తాష్కెంట్లో జరుగుతున్నటువంటి ఈ మెగా ఈవెంట్లో మిజోరాం లిఫ్టర్ అయినటువంటి జెరెమీ 67 కేజీల విభాగంలో ఓవరాల్గా 300 కేజీలు అంటే స్నాచ్ 135 ప్లస్ క్లీన్ అండ్ జర్క్ 165 టోటల్ 300 కేజెస్ బరువెత్తి 4వ స్థానంలో నిలవటం అయితే జరిగింది. అలాగే ఓవరాల్ ఓజ్బెక్లో టర్కీ 317 కేజీలు, అలాగే ఆక్మోల్డా కజకిస్తాన్ 308 కేజీలు, యూసుఫ్ అంటే టర్కీ 308 కేజీలు సాధించి స్వర్ణ, రజత, కాంస్య పథకాలు నెగ్గటం అయితే జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మిజోరాం రాష్ట్ర రాజధాని ఏది అంటే ఇంఫాల్. మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే జొరంతంగా అనే అతను మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే మిజోరాం రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే శ్రీధరన్ పిల్లై అనే అతను మిజోరాం రాష్ట్ర గవర్నర్గా అయితే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిజోరాం రాష్ట్ర రాజధాని ఇంఫాల్. నెక్స్ట్ మనం చూసుకుంటే అమెజాన్ సంస్థ సీఈఓగా వైదొలగనున్నట్లు ప్రకటించిన జెఫ్ బెజోస్ అనే అతను అమెజాన్ సంస్థ సీఈఓగా ఇప్పటి వరకు అయితే ఉన్నారు. ఇప్పుడైతే అక్కడి నుంచి తొలగిపోతున్నట్లు ప్రకటించారు. అమెజాన్ సంస్థ సీఈఓగా వైదొలిగేందుకు సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేదీని నిర్ణయించారు. జూలై 5వ తేదీన కొత్త సీఈఓగా ఆండీ జాసీ బాధ్యతలు తీసుకోనున్నట్లు బెజోస్ వెల్లడించారు. ఇంటర్నెట్ బుల్ స్టార్ నుంచి ఆన్లైన్ షాపింగ్ దిగ్గజంగా అమెజాన్ను మలచడంలో బెజోస్ కీలక పాత్ర పోషించారు. సరిగా 27 ఏళ్ల క్రితం జూలై 5వ తేదీన అమెజాన్ కార్పొరేట్ సంస్థగా మారిందని, అందుకే ఈ తేదీన తనకు సెంటిమెంట్ అని వాటాదారుల సమావేశంలో ఆయన వెల్లడించడం అయితే జరిగింది. కాగా అమెజాన్లో గౌరవ సీఈఓగా బెజోస్ కొనసాగనున్నారు. గౌరవ సీఈఓగా ఎప్పటికైనా సరే బెజోసే కొనసాగుతారు. కానీ కొత్త సీఈఓగా అయితే ఆండీ జాసీ బాధ్యతలు తీసుకొనున్నట్లు బెజోస్ వెల్లడించడం అయితే జరిగింది. ఇంటర్నెట్ బుల్ స్టార్ నుంచి ఆన్లైన్ షాపింగ్ దిగ్గజంగా అమెజాన్ను మలచడంలో బెజోస్ కీలక పాత్ర పోషించారు. సరిగా 27 ఏళ్ల క్రితం జూలై 5వ తేదీన అమెజాన్ కార్పొరేట్ సంస్థగా మారిందని, అందుకే ఈ తేదీ తనకు సెంటిమెంట్ అని వాటాదారుల సమావేశంలో అయితే ఈయన వెల్లడించడం జరిగింది. అమెజాన్ సంస్థ స్థాపన ఎప్పుడు అంటే 1994లో అమెజాన్ సంస్థ స్థాపన జరిగింది. అమెజాన్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ DC అమెరికాలో అమెజాన్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. అమెజాన్ సంస్థ స్థాపకుడు ఎవరు అంటే జెఫ్ బెజోస్. అమెజాన్ సంస్థ ప్రస్తుత CEO ఎవరు అంటే జెఫ్ బెజోస్. ఈ రెండు కూడా జెఫ్ బెజోసే కీలక పాత్రలో ఉండేవారు. ఇప్పుడైతే అమెజాన్ సంస్థ సీఈఓగా ఈయన వైదొలిగి ఆండీ జాసీ బాధ్యతలు నిర్వహించనున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఈ ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాము. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాము ఫ్రెండ్స్.